నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాల్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. నేడు నకరికల్, మునుగోడు నియోజకవర్గ కేంద్రాల్లో బస్సు యాత్ర చేపడతామని తెలిపారు. రాజకీయ నాయకుల మాటలు విన్న ప్రజలు సినిమా డైలాగులు అనుకుంటున్నారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో పథకాలు అమలు అవుతాయనటం సిగ్గుచేటని ఎమ్మెల్యే మండిపడ్డారు. రాజకీయంలో లేదు. రాజకీయ నాయకుడు అంటేనే రొచ్చు డైలాగులు అనేది ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు అనేది ముఖ్యంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ 6 గ్యారంటీలు అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ వస్తే తప్ప, ఇండియా అనేది వస్తే తప్ప మేము ఏమీ చేయలేము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా పాత్రికేయుల ముందట పేపర్లలో వచ్చింది సందర్భం మీకు తెలుసు. ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి అసలు ఏం చేస్తున్నామని. ఇకపోతే అదే ముఖ్యమంత్రి గారు ఆస్థాన విద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు, కొనుగోలు అని. ఈ కొనుగోలు సర్వే చేపిస్తే పార్లమెంటులో ఎన్ని సీట్లు వస్తాయి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేయించుకుంటే 59% ప్రజలు మోడీ గారికి ఓటేస్తామని చెప్పారు. అన్న మామూలుగా మోడీ గారిని చూసే 59% ప్రతి నియోజకవర్గంలో ఓటేస్తామని ప్రజలు చెప్పినప్పుడు, అదే నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి 10-15% ఉన్నా అది 70% వరకు 75% వరకు ఇవాళ ఓటింగ్ పోతుందంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి. కొనుగోలు నిర్వాహకం వల్ల కంగుదిన్న కాంగ్రెస్ కంగారు పడి ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడొచ్చు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదు. వారు ఎంతసేపు ఆ పార్టీని కాల్ చేద్దామా, ఈ పార్టీని కాల్ చేద్దామా అనేది ప్రయత్నం చేయడం. ఇప్పుడు వారు దొంగలు, చేతిలో చిప్పబెట్టిపోయారు. ఈ చిల్లిగవ్వలేని ప్రభుత్వము రేపొద్దున ఈ 6 గ్యారెంటీలను కూడా ఏమి చేయలేదు అని చేతులు ఎత్తేసేటందుకు మొదటే అప్పుల కుప్పైన తెలంగాణ అని చెప్పి నిర్వాహకం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.